ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మేము కోడికాయల కూర అనుకుంటున్నాం. ఎలా వండాలో చూసేయండి. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు, టమాటాలు కోసి పెట్టేసుకోండి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న కోడికాయల కూర, అది పెరుగు మసాలా అవన్నీ వేసి అయితే మ్యారినేట్ చేసుకున్నాము. ఒక 5 minutes అలా వదిలేయాలి. ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ చూసేద్దాం. కమాన్. స్టవ్ అయితే టమాటాలు అయితే వేసుకున్నాము. ఆనియన్స్ కూడా వేసుకున్నాము. ఫ్రై చేసుకున్నాం అనమాట. మొత్తం కలపాలి. చికెన్ కొంచెం ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకున్నది వేసేసుకున్నాను. ఇప్పుడైతే చిక్కుకోండి. కొంచెం సేపు అయితే మగ్గాలన్నమాట. 5 minutes వెయిట్ చేయాలి. ఒక 5 minutes కాబట్టి ఇంట్లో మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఉడికిన లేదా అని తీస్తున్నాను. ఇంకొక 5 minutes అయితే అయిపోద్ది. వెయిట్ చేద్దాం. మూత పెట్టేసుకోండి. మీడియం సైజులోనే పెట్టుకోండి, లేదంటే మాడిపోద్ది అనమాట. ఓకే, ఒక 5 minutes అయిన తర్వాత మసాలాలన్నీ పట్టించేసి వేసేద్దాం. 5 minutes అయితే అయిపోయింది. మనం తీసి ఉడికిందో చూద్దాం. పసుపు లైట్గా వేసుకోండి. కొంచెం లైట్గా కారం, ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సరిపోతుంది. తగిన వేసుకోండి అనమాట. ఇప్పుడైతే కలుపుతుంది. ఇప్పుడైతే కలిపి పెట్టేసామన్నమాట. ఇంకో 5 minutes అయిన తర్వాత కొత్తిమీర పొడిగా వేసేసుకుంటే అయిపోతుంది. మన వంటలను అయితే ఇది మా ఫస్ట్ వీడియో అనమాట. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను కొత్తిమీర కూడా కట్ చేశాను. ఇది అయిపోతే మన తర్వాత నేను ఇప్పుడైతే తీసానండి. నేను తిప్పేసుకున్నానండి. కొత్తిమీర వేసుకుంటున్నాను. అయితే కలుపుకోండి. కూరైతే ఎక్కువ పల్టీలు అయితే ఇదైతే ఒక 5 minutes అయితే మగ్గామండి. తర్వాత అయిపోతుంది. మన వీడియోకి ఎక్కడ ఎంతమంది అయితే చూస్తున్నారో కామెంట్ చేసేయండి. 5 minutes తర్వాత మూత తీసి చూద్దాం. నేనైతే మూత పెట్టేస్తాను. మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. 5 minutes తర్వాత తీసి చూద్దాం. అసలు పొగలు వచ్చేస్తున్నాయండి. ఎప్పుడెప్పుడు తిన్నామని వెయిటింగ్ అనమాట. స్టడీ అంటే నేర్చి ఓకే అండి. ఇదైతే అయిపోయింది. తిప్పేసుకున్నాను. ఇదైతే అయిపోయిందండి. ఇంకా టాటా సీ.